హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో లాస్ట్ వీడియో అంటే ఇంట్రో ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. శ్రీశైలం రోడ్డు వీడియో చూపించాను కదండి. దేవరకొండ టు శ్రీశైలం నల్లమర ఫారెస్ట్ నైట్ వ్యూ మొత్తం. ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ చూపించబోతున్నానండి మీకు. శ్రీశైలం టెంపుల్ అంతా ఎలా ఉంటుందో చూద్దురు కానీ ఈ శ్రీశైలం టెంపుల్ అసలు కట్టి ఎన్ని రోజులు అవుతుందో ఎవ్వరికీ తెలియదండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందండి. అది ఎప్పుడు అన్నది అసలు ఎవరికి కూడా తెలియదు. ఈ శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన జ్యోతిర్లింగం ఒకటి ఉంది. శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం కూడా ఉందండి. ఆ జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసి ఉన్న ఆలయం ఇది ఒక్కటేనండి. అంతేకాకుండా ఈ ఆలయం భువనగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాల మధ్య వెలిసారు ఇక్కడ స్వామివారు. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయామండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఎంటర్ అయిపోయాం గుడి లోపలికి. ఇలా ఇలా ఎంటర్ అయ్యాక ఇక్కడ మొత్తం ఉంటుందండి. టికెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఉచిత దర్శనం ఉంటుంది. టికెట్లు అంటే 150 నుండి స్టార్ట్ అవుతుందండి మన దర్శనం టికెట్లు. మన అభిషేకం అవి చేయించుకోవాలంటే మార్నింగే 5కి చేయించుకోవాలండి. అవి టికెట్లు ముందు రోజు ఈవినింగే తీసుకోవాలి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇవంతా లైన్లు మన క్యూ టికెట్లు తీసుకుని వెళ్ళడానికి. అక్కడ పోలీస్ వాళ్ళు కనిపించారు కదండి, చెకింగ్. అది ఇక్కడ చెకింగ్ చేసుకుని మనం వెళ్ళిపోవాలి లోపలికి. ఇదంతా టికెట్లు ఇచ్చే ప్లేస్ అండి. అలాగే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది అక్కడ. చెప్పులు పెట్టుకుని మనకి కొబ్బరికాయలు, పత్రి ఏమైనా కావాలంటే అక్కడ అమ్ముతారు. మన దగ్గరికి వస్తారండి అమ్మడానికి. మారేడు పత్రి అన్నీ అమ్ముతూ ఉంటారు. కొనుక్కొని మన స్వామివారికి తీసుకెళ్ళడమే. స్వామివారికే కాదండి, ఒకసారి ఆలయంలోకి టికెట్ తీసుకుని లేదా ఉచిత దర్శనం కన్నా ఎంట్రన్స్ అయినప్పుడు స్వామివారి దర్శనం తర్వాత అలా లోపడే అమ్మవారి దర్శనం కూడా అయిపోతుందండి. ఆ తర్వాతే మనం టెంపుల్ నుండి బయటకు వస్తాము, అమ్మవారి గుడిలోండి. చూసారు కదండి, మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. దర్శనం ఫోన్ కెమెరా అలవ్ లేదండి. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఒకవేళ కెమెరా అలవ్ ఇచ్చినా సరే మనం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో దేవుడికైతే వీడియో తీయకూడదండి. అది తెలుసు కదండి అందరికీ, వీడియోస్ తీయకూడదని. అయినా ఫోన్ కూడా అలవ్ లేదండి టెంపుల్లోకి. మనం స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. బయటకు ఆ ద్వారం కనిపిస్తుంది కదండి అక్కడ గోపురంలాగా, ఆ ద్వారం నుండి మనం బయటకు వచ్చేస్తాం దర్శనం చేసుకుని. ఇవంతా వచ్చేసాక బయట ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారండి. స్వామివారి ప్రసాదం ఉచితంగానే ఇస్తున్నారు. తీసుకునే వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారండి. చాలామంది భక్తులు ఉన్నారండి. మాస్క్ అయితే కంపల్సరిగా ఉండాలి. మాస్క్ ఉంటేనే లోపల ఆలయంలోకి ఎంట్రీ చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారండి ప్రసాదంతో పాటు. తినేవాళ్ళు వాటర్ కూడా కావాలి కదా అని ఎవరి ప్యాకెట్లు వాళ్ళకి సపరేట్గానే ఇస్తున్నారు. అంతేకాదండి, ఈ శ్రీశైల క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరి రాసి స్వామివారికి అర్పించారండి. స్వామివారికి కాదు, అమ్మవారి సన్నిధుల్లో కూడా శ్రీచక్రం ప్రతిష్ఠించింది ఆదిశంకరాచార్యుల వారేనండి. అంతేకాదండి, ఈ కృతాయుగంలో హిరణ్యకశిపుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారంటండి. చూసారు కదా, ఇది ఎప్పటి నుండి ఉందో ఈ టెంపుల్ ఎవరికి కూడా తెలీదు. శ్రీరామచంద్రుడు కూడా రావణుని చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య దోష నివారణకి ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారంటండి అని స్థల పురాణం చెప్తుంది. అంతేకాకుండా స్వామివారు అది సహస్రలింగాలంటే ఏంటంటే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుందండి. మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళే ముందు మధ్యలో వరుసగా కొన్ని లింగాలు కనిపిస్తాయండి. అక్కడంతా ఉంటాయి లింగాలు. అవన్నీ ఎవరికైనా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. లింగాలన్నీ కనిపిస్తాయి. అవి రాముడు ప్రతిష్ఠించిన లింగం అంటండి. బ్రాహ్మణత్వ దోష నివారణ చేసుకోవడానికి ఇప్పుడు రాముడు వచ్చి ఇక్కడ
దర్శనం చేసుకుని స్వామివారిని దోషం పోవడానికి సహస్రలింగాలన్నీ ప్రతిష్ఠించాడండి. అక్కడ ఉన్న లింగాలు చూసారు కదండి. ఈ శ్రీశైలంకి చాలా చరిత్ర ఉంది. అంతేకాదండి, ద్వాపరయుగంలో పాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించారంట. చూసారు కదండి. ఇలాంటి పుణ్యక్షేత్రం మనం లైఫ్లో ఒకసారైనా దర్శనం చేసుకోవాలండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ప్రసాదం ఇదేనండి, అందరికీ కూడా పెడుతున్నారు. ఇలా బిస్మిల్లాబాత్ పెడుతున్నారండి. చాలా టేస్ట్గా ఉంది. అక్కడ ప్రసాదం తిన్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసారు కదండి, చాలా పెద్ద పుట్ట ఉందండి. ఇది పుట్ట కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఉందంటండి. చూసారు కదా, మొత్తం టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంది. మనం శిఖర దర్శనం అదండి, మనం అక్కడ పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ నుండి దర్శనం చేసుకుని బయటకు వచ్చి మొత్తం ఇదంతా కూడా వస్తున్నాము. మనం ప్రసాదాలు తీసుకోవాలండి. ప్రసాదాలు అంటే మ్యాక్సిమం ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చిన వాళ్ళందరూ లడ్డూలు, పులిహార అవి అమ్ముతుంటారు కదా ప్రసాదం, అవన్నీ కంపల్సరీగా తీసుకుని వెళ్తారు ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా. చూసారు కదా, ఇక్కడ నిత్య కళారాధన అది స్టేజ్ లాగా కూడా ఉందండి. అక్కడ కళారాధన ఏమన్నా ఉంటే అక్కడ చేస్తారంట, ప్రోగ్రామ్స్ అవి అవుతూ ఉంటాయంటండి. ఇదంతా భక్తులందరూ దర్శనం చేసుకుని వచ్చి కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. శ్రీశైలం వెళ్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది మొత్తం చూసారు కదా, మొత్తం గుడి వ్యూ అంతా ఇలా ఉందండి. ఇక్కడ క్యాలెండర్లు కూడా ఇస్తున్నారండి కొత్తవి. మనకు కావాలంటే కొనుక్కోవాలి, ఫ్రీగా కాదు, కొనుక్కోవాలి. మొత్తం భక్తులందరూ ఇక్కడ ఇలా వెయిట్ చేస్తున్నారండి. అదే ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తారు కదండి, ఒకళ్ళు వెళ్తే మిగతా ఫ్యామిలీ అందరూ అలా వెయిట్ చేస్తున్నారు. కూర్చోడానికి అయితే చాలా ప్లేస్ ఉంటుందండి, మొత్తం ఖాళీ ప్లేస్. ఎదురుకుంటా కనిపిస్తుంది కదా బ్లూ కలర్, అక్కడ మనకి ప్రసాదాలు అవి అమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఇలా అమ్ముకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. బుక్స్, మన అదే పాటల బుక్స్, దేవుడి పాటలు ఉంటాయి కదండి, పాటల బుక్స్, పురాణాలు, భగవద్గీత, రామాయణం ఇలా అమ్ముతూ ఉంటారండి. తెలుగులోనే కాదు, వేరే లాంగ్వేజెస్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కన్నడ వాళ్ళు ఎక్కువ వస్తారండి. కన్నడ వాళ్ళు ఎక్కువ వస్తారు. కన్నడ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే, భ్రవరాంబాదేవి అమ్మగారి ఊరు కన్నడ అంటండి. అందుకని చెప్పి కన్నడ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. తెలుగు వాళ్ళే కాదు, కన్నడ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కన్నడ వాళ్ళు. ఇక్కడ పసుపు, కుంకుమ, విభూది అవన్నీ కూడా అమ్ముతున్నారండి. వీడియో ఎవరు స్కిప్ చేయకండి, చూస్తూ ఉండండి. మొత్తం టెంపుల్ మొత్తం ఉంది, చాలా బాగుంది. శ్రీశైలం ఎవరన్నా వెళ్ళకపోతే ఈ వీడియో చూసి వెళ్ళొచ్చండి. ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది చూసిన వెంటనే మనకి ఇలా వెళ్ళాలా అని అర్థమవుతుంది. ఈ ఆలయం శిలాశాసనం చెన్నైలో ఉందంటండి. ఆ శిలాశాసనం 14వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు వేయించాడంటండి శిలాశాసనం. ప్రస్తుతం అయితే చెన్నై మ్యూజియంలో ఉందంట. ఈ టెంపుల్ ఒక 14వ శతాబ్దంలో వేయించింది. అంతకు ముందు ఎలా ఉన్నది అన్నది అయితే తెలియదు. దర్శనం కూడా చేసుకుని ప్రసాదాలు అవి తీసేసుకుని ఆ తర్వాత ఇగోండి, మళ్ళీ మనం టెంపుల్ చుట్టూ రౌండ్ వేసినట్టే వెళ్తామండి. మనం ప్రదక్షిణ చేసినట్టే వస్తాము. మళ్ళీ మనం ఎక్కడి నుండి దర్శనానికి వెళ్ళామో మళ్ళీ అక్కడికే రావాలి దర్శనం చేసుకున్న తర్వాత కూడా. అంటే మనం ప్రదక్షిణం చేసినట్టే అవుతుంది, మ్యాక్సిమం సగం ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది. టెంపుల్ చుట్టూ తిరిగినట్టే తిరుగుతాము దర్శనం అయిపోయాక. ఇదంతా కూడా దర్శనం చేసుకుని ఇలా వచ్చేయాలండి. కిందకు వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు, చాలా షాపులు అవి ఉంటాయి. అది కాకుండా స్టార్టింగ్ మనకి ఉంటుంది కదా, స్టార్టింగ్ ద్వారం గజస్తంభం ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చండి. మీకు నేను అది కూడా చూపిస్తాను. గుడి ఎంట్రన్స్, అసలైన ఎంట్రన్స్ అయితే ఇది కాదు, ముందు వేరే రకంగా ఉండేదండి గజస్తంభం దగ్గర నుండి. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి పంపిస్తున్నారు. చూసారు కదా, ఇదొక గోపురం అండి. ఇదంతా కూడా మనం నడిచి వెళ్ళాలి. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లైన్లో టికెట్లు ఎక్కడ తీసుకుంటామో అక్కడ వరకు కూడా వెళ్ళాలి. ఇదంతా కూడా లోపలంతా కూడా గూడేనండి. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వ్యూ, మొత్తం చాలా బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొత్తం స్వాములతో కిటకిటలాడుతూ ఉంది క్షేత్రం మొత్తం. ఆలయం అంతా శివమాలు వేసుకున్న స్వాములు విరుములు తీసుకుని వస్తున్నారండి. ఈ టైం మొత్తం ఎక్కువగా ఇలా శివమాలను, అయ్యప్ప స్వాములు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారండి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో. మనం మొత్తం దర్శనం అంతా అయిపోయాక ఇలా వచ్చేసామండి. ఇక్కడ బయటకు వచ్చాక మొత్తం అన్ని షాప్సే ఉంటాయి.
చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయండి, రకరకాలవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం అసలైన మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దామండి. మెయిన్ ఎంట్రన్స్ గజస్తంభం, శ్రీశైలం స్టార్టింగ్లో ఎలాగ వెళ్ళేవారో చూద్దాము. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నామండి. వీడియోలో శివలింగం కనిపిస్తుంది కదా ఎదురుకుంటా, మనం ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి. చూసారు కదా, ఇవన్నీ షాప్సే. చిన్నపిల్లలకి అయితే కావాల్సినవి రకరకాలుగా ఉన్నాయి. స్వాములు చెప్పాను కదండి, ఎక్కడ చూసినా ఇలా శివమాల స్వాములు విరుబుళ్ళు పట్టుకుని వచ్చేవాళ్ళే ఉన్నారు. ఆ గజస్తంభం దగ్గర మనం దీపం కూడా వెలిగించుకోవచ్చండి. పక్కన ఒత్తులు, నెయ్యి అన్నీ అమ్ముతారు, తీసుకుని అమ్మచ్చు. పిల్లలకైతే ఇంకా ఫుల్ ఎంజాయ్, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు అయితే ఫుల్గా ఉంటాయి. అలాగే లేడీస్కి బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ షాపింగ్ చేయొచ్చు. వచ్చేసామండి. చూస్తున్నారు కదా, అక్కడ మనకి కనిపిస్తుంది కదండి స్టార్టింగ్. ఇక్కడ ఇలా ఒత్తులు కూడా అమ్ముతారండి. మనకు కావాలంటే ఉంటాయి కదా, ఎన్ని ఒత్తులు, 365 ఒత్తులు కావాలంటే 365 ఒత్తులు అమ్ముతారు. 1,00,000 ఒత్తులు కావాలంటే 1,00,000 ఒత్తులు కూడా అమ్ముతారండి. అది కార్తీక మాసం అయితే ఇంకా ఎక్కువగా అమ్ముతారు. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా, కొంచెం తక్కువే. ఇది ఎంట్రన్స్ అండి. అసలైన శ్రీశైలం ఎంట్రన్స్ అంటే ఇది. ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, అదే ఎంట్రన్స్. ఒకప్పుడు ఇలానే ఎంటర్ చేసేవారంటండి. మన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇలాగే వెళ్ళేవారంట. ఇప్పుడైతే లేదండి, కరోనా వల్ల అసలు లోపలికైతే ఎవరిని పంపించట్లేదు. ఇంతకుముందు పంపించేవారు, వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు, చూసి రావచ్చు, కూర్చోవచ్చు. ఇప్పుడైతే అసలు ఎవరికి లేదు. మొత్తం బయట అంతా ఇలా ఉందండి. చూస్తూ ఉండండి, ఎవరు స్కిప్ చేయకండి వీడియో. అంతేకాదండి, స్వామివారి ధూళి దర్శనం ఉంటుంది కదండి, ధూళి దర్శనం కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేశారండి. అసలు స్వామివారిని అయితే ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. ఇంతకుముందు అభిషేకం టికెట్లు అయితే చేస్తే మనం డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం చేసుకోవడానికి ఉండేది. ఇప్పుడైతే అభిషేకం కూడా వాళ్ళే చేసేస్తున్నారండి. అక్కడ ఉంటారు కదా పంతులు, వాళ్ళే చేస్తున్నారు. మనం బయట నుండి చూసుకుని దండం పెట్టుకోవడమే. ధూళి దర్శనం అయితే క్యాన్సిల్ చేసేసారండి. దేవుణ్ణి ముట్టుకునే దర్శనం అయితే లేదు. ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తారన్నది ఏమో తెలియదండి. ప్రజెంట్ అయితే క్యాన్సిల్ చేశారు. చూసారు కదా, ఇక్కడ అలా అందరూ ఒత్తులు అవి వెలిగిస్తున్నారండి. దీపం అన్నీ పెట్టుకుని వెలిగిస్తున్నారు. అక్కడ ఎలా పెట్టుకోవడానికి ఉంటుంది కదండి, ఒకసారి ఇంకా శివక్షేత్రం ఎక్కడ వెలిగించినా సరే శివుడికి దక్కుతుందని వెలిగించవచ్చు, ఎక్కడ వెలిగించినా పర్లేదు. ఇదంతా కూడా మన శ్రీశైల క్షేత్రం అండి. ఇదంతా కూడా పుణ్యక్షేత్రమే కదండి, ఆలయంలోనే కాదు బయట కూడా వెలిగించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదండి వ్యూ, అసలైన వ్యూ ఇదండి. చూస్తున్నారు కదా, మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది. ఇక్కడ మనం డౌన్కి వెళ్ళిపోతే మొత్తం అన్ని షాప్స్ అవి కనిపిస్తాయి. ఇంకా అంతా షాపింగ్స్ అవి ఫుల్గా ఉంటాయి. అలా షాపింగ్ చేసుకుని ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కాంప్లెక్స్ కూడా వెళ్ళిపోతామండి. ఈ శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కంపల్సరిగా కుంకుమ కొనుక్కొని వెళ్తారండి. ఇక్కడ కుంకుమ చాలా ఫేమస్, ఎందుకంటే చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, పురుగు పట్టదండి. కుంకుమ ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టదు. కలర్ కూడా చాలా బాగుంటుంది. 2 రకాల కుంకుమ అయితే ఉంటుంది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి, తీసుకోవచ్చు. మ్యాక్సిమం బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా మనం బార్గెనింగ్ చేసుకుని తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చి రూఫ్ వే దగ్గరికి వెళ్తున్నామండి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు పాతాళగంగ కూడా చూడాలి కదండి, రూఫ్ వే దగ్గరికి వెళ్తున్నాము. అంటే మనం స్టెప్స్ మీద కాకుండా రూఫ్ వేలో వెళ్దామని అనుకుంటున్నామండి. చూడాలి అక్కడ ఉన్న ఎలా ఉంటో పరిస్థితి బట్టి వెళ్దాము. రూఫ్ వేకి వెళ్ళే దారిలో ఇదంతా ఎలా ఉంటాయండి, చాలా బాగుంటుంది ఇదంతా కూడా. ఇక్కడే కేశఖండన, మన అదే ఒకవేళ తల తీయించాలి, గుండు చేయించుకోవాలి, అలా ఎవరైనా మొక్కుకుంటే ఈ ఏరియాలోనే ఉంటుందండి. ఇక్కడే ఉంటాయి, మన కన్నడ వాళ్ళవి ఉంటాయి, తెలుగు వాళ్ళవి కూడా ఉంటాయి. చూసి చేయించుకోవచ్చు. ఎదురుకుండా కనిపిస్తుంది కదండి, అక్కడ స్టెప్స్. మన స్టెప్స్ మీద నుండి దిగితే ఇది కాదండి, ఇంకొకటి కనిపిస్తుంది కదా, అది ఆర్చ్ లాగా, అది కనిపిస్తుంది కదా, అక్కడ నుండి దిగితే మనం స్టెప్స్ మీద నుండి దిగచ్చండి పాతాళగంగకి దగ్గరకి.
స్టెప్స్ దిగగలిగితే. అంత దిగే ఓపిక అయితే ఇప్పట్లో ఎవరికీ లేదు కాబట్టి మ్యాక్సిమం అందరూ రూఫ్ వేలోనే వెళ్తున్నారు. రూఫ్ వేలో వెళ్తే ఏదో అనుకోవచ్చు, కానీ అక్కడ కూడా బాగానే ఉంటుంది దిగు వరకు. మళ్ళీ ఎక్కేటప్పుడు మనం చాలా దూరం ఎక్కాలి, ఎక్కలేము. ఓకే, ఓపిక ఉంది ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ అయితే ట్రై చేయలేము. ఇక్కడ అన్నీ మనం రూఫ్ వే పాయింట్కి వచ్చాము. ఇదంతా ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంటుందండి. చూపిస్తాను మీకు రూఫ్ వే అంతా ఎలా ఉంటుందో. ఈ రూఫ్ వేలో దిగి బోటింగ్ కూడా చేయొచ్చండి. మనం బోటింగ్ కూడా సమ్ కాస్ట్ ఎంతో ఉంటుంది. అవి కూడా మనం పైనే టికెట్లు తీసుకుని వెళ్ళాలి. వెళ్ళాక అక్కడ వాళ్ళు మనకి బోటింగ్ తీసుకెళ్తారు. అంతేకాకుండా అక్కమాంబ గృహలు ఉంటాయండి. మ్యాక్సిమం ఒక 1 అవర్ బోట్లోనే జర్నీ చేయాలి అక్కమాంబ గృహలకు వెళ్ళాలంటే. అది కూడా ఈ రూఫ్ వే ద్వారానే దిగి అక్కడ నుండి బోటు వేరేగా వెళ్తుంది. రోజుకి ఒక ట్రిప్ 2 ట్రిప్లు వెళ్తాయండి బోటు, అంతే. వెళ్ళి దర్శనం చేసుకుని అక్కమాంబ గృహలకి దర్శనం చేసుకుని మనం మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు సేమ్ రూఫ్ వేలో పైకి వచ్చేస్తాము. ఆ టికెట్లు కూడా సేమ్ ఇక్కడ రూఫ్ వే టికెట్ తీసుకున్న దగ్గర తీసుకుని వెళ్ళాలండి. ఇలా అక్కమాంబ గృహలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం తొందరగానే వెళ్ళాలండి. ఎర్లీగా 9-10 లోపు వెళ్ళి టికెట్లు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకెళ్లారండి. రోజుకు ఒక 40 మంది 50 మందిని మాత్రమే తీసుకెళ్తారు, అందుకు మించి ఎక్కువ అయితే తీసుకెళ్లరు. చూసారు కదండి రూఫ్ వే దిగుతుంది. ఇప్పుడు ఎలా దిగుతుందో మొత్తం చూద్దాము. వీడియో అంతా చూద్దాము. అంత భయమే వేయదండి, నార్మల్గానే ఉంటుంది. ఏదో అలా వెళ్తున్నాం కిందకి అన్నట్టు ఉంటుంది, భయమే వేయదు. లొకేషన్ అయితే చాలా బాగుందండి, అదిరిపోతుంది, సూపర్గా ఉంది. చూడండి మొత్తం అంతా పాతాళగంగా. చూసారు కదా, పాతాళగంగా మీద నుండి వెళ్తాము. అంత భయం అయితే ఏమైందండి, చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, కొండల మధ్యలో నుండి వాటర్ వెళ్తుంటే అబ్బబ్బబ్బా సూపర్ ఉంది. అంతేకాదండి, ఇక్కడ కృష్ణవేణి నది ఉత్తరముఖంగా ప్రవహిస్తూ పాతాళగంగా ప్రవహిస్తుందండి. అసలు ఇది పాతాళగంగా పేరు, ఇది ఉత్తరముఖంగా ప్రవహిస్తుంది, దానికి పాతాళగంగా అని పేరు వచ్చింది. అసలు ఈ నది అయితే కృష్ణవేణి నది అండి, కృష్ణా నదే ఇక్కడ ప్రవహించేది కూడాని. పాతాళగంగా చాలా లోతుగా ఉంటుందండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ ఎవరన్నా వాటర్లోకి వెళ్దాం అనుకుంటే. అక్కడ నుండి మనకి డ్యామ్ వ్యూ కూడా కనిపిస్తుందండి. చూడండి రూఫ్ వెళ్ళిపోయింది కిందకి, మ్యాక్సిమం సగం వెళ్ళే వరకు అయితే మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు కింద నుండి పైకి ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి. రూఫ్ కింద తీయడం చూసారు, రూఫ్ పైకి ఎక్కడం కూడా చూసారు. ఇప్పుడు రూఫ్ వే మొత్తం అంతా వ్యూ చూసారు కదండి, చాలా బాగుంది. ఎవరన్నా ఒకవేళ రూఫ్ వేలో వెళ్ళుంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం వ్యూ అంతా మళ్ళీ ఇంకొకసారి చూసేయండి. ఆ రూఫ్ వే పక్కనే ఇలా శివలింగం పెట్టారండి, ఇక్కడ ఫొటోస్ అవి దిగచ్చు మనం. చూసారు కదా, శివుడిని దర్శనం చేసుకున్నట్టు, శివుడి పక్కన నుంచున్నట్టు ఇలా మనం పక్కన నుంచుని లింగం పక్కన నుంచుని తీసుకోవచ్చు. కింద బోట్ కూడా వెళ్తుందండి, చూసారు కదా వీడియోలో. అలా బోటింగ్ కూడా చేయాలనుకున్న వాళ్ళు రూఫ్ వేలోనే దిగి వెళ్ళాలి. చూసాక చాలా బాగుంది కదా వ్యూ మొత్తం. ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ కౌంటర్ ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా కౌంటర్, ఆ కౌంటర్ స్వాగతం టికెట్ కౌంటర్ అని ఉంది కదా, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్లు తీసుకోవాలండి. పెద్దలకి పిల్లలకి కూడా రాసి సపరేట్గా ఉన్నాయి కాస్ట్. మనకి ఎలా ఓన్లీ మన రూఫ్ వేలో దిగి రావడానికి ఒక కాస్ట్ ఉంటుంది, బోటింగ్ చేయడానికి ఒక కాస్ట్ ఉంటుంది, మనం అక్కమాంబ గృహలకి వెళ్ళాలంటే ఒక కాస్ట్ ఉంటుందండి. అక్కడ కాస్ట్ బట్టి మనం టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ రూఫ్ వే వెళ్ళడానికి చైర్స్ వరుసగా వేశారు కదండి, ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే ఇక్కడ నుండే లైన్ అండి, ఆ చైర్స్లోనే అలా కూర్చోబెట్టి వెళ్తారు. అది కాకుండా ఇక్కడ స్నాక్స్ బార్ అంటండి, బార్ అంటే ఏం కాదు, స్నాక్స్ అంటే సమ్ చిన్న స్నాక్స్, అది దాన్ని ఏమంటారు, సారీ ఏమనుకోకండి. స్నాక్స్ అంటే చిప్స్ను కూల్ డ్రింక్స్ అవి దొరుకుతున్నాయి, అంతకు మించి ఏం లేవండి. అక్కడ సమ్ కూల్ డ్రింక్స్, బాదం పాలు, చిప్స్ అవే ఉన్నాయండి, అంతకు మించి అయితే ఏం లేదు. ఇదంతా వ్యూ పాయింట్ అండి.
అది క్లోజ్ చేశారు. ప్రజెంట్ అయితే దాంట్లో ఎంటర్ లేదు. ఇదంతా వ్యూ పాయింట్. మొత్తం ఈ స్నాక్స్ బార్ అంతా కూడా చూడడానికి ఇలా ఉంది. అలా వెళ్ళిపోతే మనం రూఫ్ ఎక్కి వెళ్ళడానికి దారండి. ఇదంతా క్యాంటీన్. ఇదంతా క్యాంటీన్. మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ ఉన్నాయి. అంతే చూస్తున్నారు కదా, మొత్తం మ్యాక్సిమం ఖాళీగానే ఉంది. ఏం లేవు. వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మేమైతే రూఫ్ వేలో వెళ్ళలేదండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాము. అక్కమాంబ గృహలకి వెళ్ళాము. కింద ఒకసారి అక్కమాంబ గృహలకి వెళ్ళాము. ఇంకొకసారి కింద పాతాళంగా చూడడానికి కూడా వెళ్ళాము. ఇప్పుడైతే వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి. ప్రజెంట్ అయితే వెళ్ళలేదండి కిందకి. ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళిపోవాలి నైట్కి. అందుకని చెప్పి మేము ఇంక వెళ్ళలేదు, టైం సరిపోదని. ఇదంతా బయటకు వస్తుంటే వ్యూ అంతా ఇలా ఉందండి. మొత్తం పార్క్లా ఉంది. ఎంత అదంతా అయిపోయాక ఇప్పుడు మనం దర్శనం అంతా అయిపోయింది కదండి. పాతాళం కూడా చూసేసాము. ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంటికి. మనకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దారిలో చూస్తూ ఉండండి, ఎవరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకొకటి, మనం వెళ్ళేటప్పుడు దారిలో సాక్షి గణపతి దర్శనం చేసుకుని వెళ్ళాలండి. ఈ శ్రీశైలం ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టెంపుల్కి వచ్చిన వెంటనే ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుంటారు. కానీ శ్రీశైలంలో అలా కాదండి. మనం ఫస్ట్ శివుడిని దర్శనం చేసుకుని తర్వాత మనం వినాయకుడిని దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి గుడికి వెళ్ళాలండి. అది మనం రిటర్న్ అయ్యే దారిలోనే ఉంటుంది సాక్షి గణపతి గుడి కూడా. కానీ మ్యాక్సిమం అందరూ అన్ని వెహికల్స్ కూడా ఆగి దర్శనం చేసుకుని వెళ్తాయండి. మనం శ్రీశైలం వచ్చామని చెప్పి వినాయకుడికి కాదు, శివుడికి సాక్ష్యం చెప్తాడంటండి వినాయకుడు. అందుకని తప్పకుండా వినాయకుడు ఈ సాక్షి గణపతి దగ్గరికి కూడా వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు, శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాక్షి గణపతి దర్శనం చేసుకుని వెళ్తారండి. సాక్షి గణపతి టెంపుల్ దగ్గర కూడా ఇలా ఔషధ మొక్కలన్నీ అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఔషధ మొక్కలు ఇంకా ఆయిల్స్, ఈ ఫారెస్ట్లో దొరికేవన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ ఉన్నాయి. మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి. మొత్తం గుడికి చూస్తున్నారు కదా, ఇదే సాక్షి గణపతి గుడి అండి. చూసారు కదండి, ఇక్కడ మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. సాక్షి గణపతిని దర్శనం చేసుకుని వద్దాము. ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అయ్యాక ఈ గణపతి దగ్గరికి వచ్చాక చాలామంది ఉన్నారండి. ఫుల్ రష్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కెమెరా నాట్ అలౌ. సగం దూరం వరకే ఎలా ఉందండి. లోపలికి దేవుడి దగ్గరికి అయితే ఎలా లేదండి. అక్కడ ఉంది కదా, ఫొటోస్ తీసుకుంటున్నారు, ఓన్లీ అక్కడ వరకే ఎలా ఉందండి. ఆ తర్వాత అయితే ఎలా లేదు. తీసుకెళ్ళకూడదు కూడా అండి. మనం ఇలాంటి పవిత్రమైన గుళ్ళోకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్న గుళ్ళోకి, ఆలయాల్లోకి మనం ఒకవేళ ఎలా ఉన్నా మనం తీయకూడదండి. అది మనదే తప్పు అవుతుంది. అందుకని ఒకవేళ ఎలా ఉన్నా మేము తీయం కూడా. ఇక్కడ నుండి అందరూ దర్శనం చేసుకోండి సాక్షి గణపతిని. చాలా ఫుల్ రష్గా ఉందండి. శ్రీశైలం వచ్చిన మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్షి గణపతి గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. అందుకని ఇక్కడ చాలా రష్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఇలా హోమానికి సంబంధించినవన్నీ ఉన్నాయి కొన్ని. అదే కాకుండా అర్చనలు, పూజలు ఏమన్నా చేసుకోవాలంటే ఆ వివరాలు కూడా ఉన్నాయండి. ఎవరన్నా కావాలంటే చూసుకుంటారని చెప్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా గుంజీళ్ళు తీస్తారండి. ఇలా చెవులు పట్టుకుని తీస్తూ ఉంటారు కదా, అలా 11, 21 అలా ఎక్కువ తీస్తారండి వినాయకుడి దగ్గర. ఇదంతా కూడా చూసేసాం కదా. ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక చూడండి, ఇక్కడ రకరకాల మొక్కలన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ ఫారెస్ట్లో దొరికేవన్నీ అమ్ముతున్నారు. మన హెయిర్ ఆయిల్స్ కూడా అమ్ముతున్నారండి. హెయిర్ ఆయిల్స్ కూడా దాంట్లో రకరకాలన్నీ కలిపి అందులో మనం ఆయిల్ వేసుకోవాలంట. ఆయిల్ వేసుకుని ఇక్కడ బాటిల్స్లా ఉన్నాయి కదండి, అవి ఆయిల్ వేసుకుని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలంటండి. అది ఒక బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంట. అవి అలా అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రకరకాల దేవుడి బొమ్మలు, రుద్రాక్షలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి నిజమో కావో మనకైతే తెలియదు, అమ్ముతున్నారు. నిజము కూడా ఉండొచ్చు, ఉంటే తెలిసిన వాళ్ళు చూసుకుని కొనుక్కోవాలండి. అంతగా వెహికల్స్ కట్టేవి ఉన్నాయి. రకరకాల కీ చైన్స్ కూడా ఉన్నాయి.
ఇంకా ఇప్పుడు నేను మీకు మొక్కలు కూడా చూపిస్తానండి. చూసారు కదా, ఇవన్నీ చూడండి రకరకాల మొక్కలు ఉన్నాయి. మొక్కల పేర్లు అయితే నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మ్యాక్సిమం అన్నీ కూడా మెడిసిన్ మొక్కలు అని చెప్పి అక్కడ అమ్మేవాళ్ళు చెప్తున్నారు. మరి అవి ఎందుకు యూజ్ అవుతాయో నాకు తెలియదండి. ఇలా మొత్తం అన్నీ ఉన్నాయి. ఒక 4 షాపులు ఉన్నాయి. అది టెంపుల్, ఇక్కడ షాపులు అంతే. ఎక్కడో ఎంతో దూరంగా లేవండి. ఇవన్నీ చూసుకుని వచ్చేసి మళ్ళీ మనం వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు ఇలా రేక్కాయలు, బఠానీలు అవన్నీ కూడా అమ్ముతున్నారండి. వెళ్ళే వాళ్ళు ఇంక నిద్ర రాకుండా జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉండడానికి ఇలాంటివన్నీ కొనుక్కుని వెళ్తున్నారు. ఇక్కడే కాదండి, మనం వెళ్ళే దారిలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. రోడ్డు మీద అక్కడక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఇదంతా కూడా వ్యూ మట్ అండి. ఇది టెంపుల్, రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది టెంపుల్. అంటే మనకి వెహికల్ పార్కింగ్కి బ్యాక్ సైడ్ నుండి ఇచ్చారు. ఇంతకు ముందు అయితే ఇలా ఇచ్చేవారు, డైరెక్ట్ వెళ్ళి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా లేదు, మనం గుడి పక్కకి అటువైపు వెళ్ళి పెట్టుకోవాలి రైట్ సైడ్కి. ఇది టెంపుల్ అండి, సాక్షి గణపతి టెంపుల్. అది దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. ఇలా ముందుకు వెళ్తే మనకి పాలధార, పంచదార, హటకేశ్వరం, ఇంకా శిఖర దర్శనం ఇవన్నీ కూడా ఇదే రూట్ నుండి వెళ్ళాలండి. ఒకవేళ శ్రీశైలం ఎవరన్నా రావాలి అని అనుకుంటే అక్కడ వెహికల్స్ ఉంటాయండి, లోకల్ వెహికల్స్. అవి కూడా మాట్లాడుకుని వెళ్తే మ్యాక్సిమం వాళ్ళే ఇన్ని ప్లేసెస్ అని చెప్పి చూడవలసినవన్నీ కూడా చూపిస్తారు. ఇది చూసారు కదండి, ఇక్కడ పాలధార, పంచదార అండి. పాలధార, పంచదార అది లోపలికి వెళ్ళాలి, దిగాలండి కిందకి, కొండ దిగాలి. మేము వెళ్ళలేదు, ఎందుకు అంటే ఇంకా అది పైనుండి వాటర్ పడతా ఉంటుందండి. మేము ఆల్రెడీ చూసాము, అందుకని వెళ్ళలేదు. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు. అక్కడ పైనుండి కొండల నుండి వాటర్ జలపాతంలా పడతా ఉంటాయండి. ఒక పక్క చూస్తే ఒక పక్క వాటర్ తాగితే పాలు తాగినట్టు ఉంటాయంట, ఇంకో పక్కన వాటర్ తాగితే పంచదార మనం నీటిలో కలుపుకుని తాగితే ఎలా ఉంటాయో స్వీట్గా అలా ఉంటుందంటండి. అందుకే దాన్ని అక్కడ పాలధార, పంచదార అని అంటారు. అక్కడ కూడా లొకేషన్ బాగుంటుంది, అక్కడ కూడా వెళ్ళలేదండి మేము. ఇంకా అయిపోయింది శ్రీశైలం ట్రిప్. చూస్తున్నారు కదా, నేను లాస్ట్ టైం రోడ్డు వ్యూలో చూపించాను. ఇది వీరభద్రస్వామి విగ్రహం అని, సేమ్ అదేనండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చకపోతే ఇది ఎలా చేయాలో చెప్పండి. నా మిస్టేక్స్, తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు చెప్పాను కదా, ఇలా అమ్ముతున్నారండి. పక్కకు మీకు చూపిస్తాను. రోడ్డు సైడ్లో మనకి రేక్కాయలు, ఉసిరికాయలు అలా అని ఇక్కడ కొంతమంది అమ్ముతున్నారు. రోడ్డు మనం వెళ్ళే దారిలో కొనుక్కోవచ్చు. చూసారు కదా, ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదండి వీడియోలో. అలా ఏలక్కాయలు, మారేడుకాయలు అవి కూడా అమ్ముతున్నారండి. ఎవరికన్నా కావాలంటే కొనుక్కుని వెళ్ళచ్చు. దారిలో కొంచెం దూరం వరకు అమ్ముతున్నారు. చూసారు కదండి, నా వీడియో కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.